రైట్. బండారు రామ్మోహన్ గారు, చెప్పండి లక్ష్మి గారు. మొత్తానికి ఒక చిన్న బ్రేక్ తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారి ఏదో అన్నది అదంతా మేబీ కూల్ అయి ఉండొచ్చు. లేదమ్మా, నాకు వాయిస్ కంటిన్యూ కాకుండా కట్ చేశారని ఫీల్ అయ్యా. నేను నాకు ఇట్లా మధ్యలో కట్ అయింది అనేది తెలియదు. ఎక్కడండి బ్రేక్? టైం అవుట్ అనేది నాకు ఐడియా లేదు. ఓకే, ఇప్పుడు ఆ కుర్రోడు చెప్పాడు. ఓకే అండి. రామ్మోహన్ గారు మీరేమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఇటీవల మోడీ గారు వారి పార్టీ సమావేశంలో ఒక మంచి మాట చెప్పారు. మొత్తం పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికి అంటే అబ్కా బార్ 400 అని అంటున్నాము. ఇది బహిరంగ చెప్తున్నాం కానీ మనం ఆలోచించుకోవాలి. 400 గెలవాలంటే 370 ఆర్టికల్ రద్దంతో సులభం కాదు. 370 మనకు రావాలి, మరో 30 మిత్రపక్షాలు రావాలి. కనుక ఇది సర్వేలు ఇట్లా నమ్ముకోకండి. మీరు చేయాల్సిన పని ఏంటంటే, బయట ప్రసంగాలు చేస్తాము చాలా, కానీ లోపటగా మీరు మీ నియోజకవర్గాలకు వెళ్ళి పని చేసుకోండి అని చెప్పారు మోడీ గారు. అది ఇప్పుడు ఇవాళ 3 పార్టీలు అదే కనపడ్డాయి. పెద్దగా సర్వేలు నమ్ముకొని పోతున్నామని 3 పార్టీల వాళ్ళు అంటలేరు కనుక అది మంచిదే అంటున్నాను. సర్వేలు నమ్ముకుంటే ఏమైందో ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చెప్పారు. నాకంటే కూడా ఛత్తీస్గఢ్ లో ఏమైంది, రాజస్థాన్ లో ఏమైంది, దుర్మార్గం. సర్వే ఎగ్జిట్ పోల్ లో కూడా నాకు 66 ఏళ్ళు ఇప్పుడు వయసు. 16 ఏళ్లప్పటికీ నేను జర్నలిస్ట్ గా ఉన్నాను. అంటే 50 ఏళ్ళు కావచ్చు. నేను ఎప్పుడైనా ఈ పోలింగ్ జరుగుతున్న సందర్భంలో ఊళ్ళు తిరుగుతూ ఎవరికి వేసావమ్మా ఓటు అని అంటే, నీకే వేసాను బిడ్డ అనేవాడు. అంటే గ్రామీణులు, పేద ప్రజలు, నిరక్షరాస్యులు ఎక్కడ కూడా చెప్తారు నా పార్టీ కాదమ్మా, నేను జర్నలిస్ట్ అంటే కూడా కాదు నీకే వేసినట్టు. అంటే ఇంత తెలివిగా చెప్తారు సార్. ఏమైనా మనం మధ్యతరగతి వాళ్ళము ఈ విశ్లేషణ పేరు మీద లేకుండా రకరకాలుగా చూస్తున్నాం కదా. పార్టీల వాళ్ళు ఎవరికి వాళ్ళు చెప్పుకుంటారు, కార్యకర్తలు కూడా అంతే. మా ఓటు ఏమని బహిరంగ ప్రచారం చేస్తారు, మేమే గెలుస్తామంటారు. సరే, కానీ రామ్మోహన్ గారు అంత అంటే నేనేమనుకుంటున్నానంటే, సర్వేల విషయంలో అంత తీసి పడేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. కొన్ని సర్వేలు అంటే మేబీ కొన్ని ఫేక్ సర్వేల ద్వారా శాంటిటీ ఉన్న సర్వే సంస్థల ఇది క్రెడిబిలిటీ కూడా మేబీ తగ్గిపోతుండొచ్చు. బట్ నేషనల్ సర్వేస్లో ఎంతో కొంత శాంపిల్స్ తీసుకోవడం కానివ్వండి, లేదంటే మూడ్ ఆఫ్ ద స్టేట్ అంటే సిచ్యువేషన్ రైట్ నా ఉన్న సిచ్యువేషన్కి అనుగుణంగా ఇవ్వడం, అవి ఆల్మోస్ట్ అవి ఎగ్జాక్ట్గా రిజల్ట్ రావడం కూడా మనం చాలా చూసాం కదండి. అంటే జోస్య వేరు, సర్వే వేరు అని అంటున్నారు. ఇప్పుడు ఇవ్వండి, ఇప్పుడు 2 సర్వేలు ఆంధ్రప్రదేశ్ 2 సర్వేలు వచ్చినాయి. పరస్పర విరుద్ధంగా ఉన్నాయి కదా. ఎవరు నమ్మొచ్చు చెప్పండి? పూర్తిగా తెలుగుదేశానికి 17 సీట్లు వస్తాయి, 8 సీట్లు మాత్రమే వైసీపీకి వస్తాయని ఒక సర్వే చెప్తుంటే, దీనికి పూర్తిగా విరుద్ధంగా ఇంకో సర్వే చెప్పింది కదా. మరి ఏ సర్వే నమ్మొచ్చు? ఇంకా శాంపిల్ సైజ్ తో పాటు శ్రీనివాసరావు గారు చెప్పారు కదా, శాంపిల్ సైజ్ ఒకటి ఉంటుంది. మరి మనం దేనికి చేస్తున్నాం? అసెంబ్లీ ఎన్నికలు చేసినప్పుడు శాంపిల్ సైజ్ ఓ రకంగా ఉంటది, పార్లమెంట్ ఎన్నికలు చేసినప్పుడు ఇంకో రకంగా ఉంటది. మూడ్ ఆఫ్ ది నేషన్ అట్లాగా మూడ్ ఆఫ్ ది స్టేట్ కూడా ఉంటది. నేనేమంటున్నానంటే, ఇప్పుడు రేపు స్టేట్ లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిస్తే ఒక రకంగా ఉంటది. 1%, 2% ఓట్లే కావచ్చు బీజేపీకి. కానీ ఆ 2% ఓట్లు కలిస్తే 1 కలిస్తే లెక్కల్లో 2 అవుతాయి. కానీ ఇక్కడ 11 కూడా కావచ్చు ఒక్కోసారి. అందుకనే ఇక్కడ రేపటి పొత్తులు చిత్తులు నడుస్తున్నాయి కదా. పొత్తులు ఎవరు కలుస్తారు, ఎవరుంటారు? 3 కూటములు అయితే గ్యారెంటీ మనకు అర్థం అవుతుంది. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ కూటమి ఒకటి ఉంటది. షర్మిల గారు తీవ్రంగా ఈ 2 పార్టీల కంటే, అంటే ముఖ్యంగా మన టీడీపీకి, జనసేన కంటే ఎక్కువ తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు ఆమె. ఇప్పుడు ఇంటి దొంగ ప్రాణహానానికి ఇంట్లో ఇప్పుడు మనకు మన పద్యం ఉంది కదా, మనకు చెవిలోని జోరీగా చెప్పులోని రాయి, చెవిలోని జోరీగా ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా విశ్వదాభిరామ నిర్ణయం అన్నారు. కనుక షర్మిల గారు పోరు తప్పది కాదంటున్నారు, వైసీపీకి తలనొప్పి అంటున్నారు. కానీ ప్రజలు తెలుసుకుంటారు కదా, ఎవరు ఏమిటి, ఎందుకు వచ్చారు, ఎందుకు పోతున్నారు తెలుసుకుంటారు కదా. నేను అందుకని ఇప్పుడు 2 బేరీజ్ వేస్తాను. నేను ఒక సర్వేలు పక్కన పెట్టి 2 విషయాలు చెప్తాను. నేను ఇప్పుడు గత 5 ఏళ్ళు టీడీపీ ప్రభుత్వం 2014 తర్వాత, విభజన తర్వాత చేస్తాం. ఈ తర్వాత పాత పరిణామాలు పక్కన పెడతాం. 2014 నుంచి 19 దాకా టీడీపీ పరిపాలించింది. చివరిలో పసుపు కుంకుమ ఏమైనా కూడా విఫలం చెంది 151 సీట్లు వచ్చినాయి. ఇవాళ తీరా దగ్గరకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి విభజన హామీల గురించి మాట్లాడుతున్నారు. దీన్ని నమ్ముతారా, దాన్ని నమ్ముతారా? ఆపద్ధర్మ పథకాలు కానీ, ఆపద్ధర్మ సేవలు కానీ పనికి రావని గతంలో తెలుగుదేశం ఇచ్చినప్పుడు ప్రజలు నిర్ణయించారు. ఈ 5 ఏళ్ల పరిపాలన చేసి 5 ఏళ్ల పరిపాలన 10 ఏళ్లలో చెరిసగం అంటే తిలా పాపం తలా పిడికడు అన్నట్టు ప్రజల విషయంలో ఇద్దరు పిలిచిండ్రు. ఇప్పుడు జనసేన గతంలో పోటీ చేయలేదు, ఇప్పుడు పోటీ చేస్తున్నది. 2014 చేయలేదు, 19 వేరేగా చేసింది. చాలా పూర్ రిజల్ట్స్ వచ్చినాయి. 2 చోట్ల ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు. నేనేమంటున్నానంటే, ఇప్పుడు అసలైన ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టు 2 కూటములు స్పష్టంగా ఏర్పడుతున్నాయి. ప్రజలు కూడా ఏమంటారమ్మా, 3 పార్టీలో ఉన్నప్పుడు ఏదో ఏరినీటి మధ్యన పోటీ ఉంటుందని చూస్తాం. కనుక వీళ్ళందరూ ఒకటైనప్పుడు ఒక రకంగా ఉంటుంది, వేరువేరుగా పోటీ చేసినప్పుడు వేరే ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు గడ్డి మోపును గడ్డిని తెంపేస్తే పోతుంది, కానీ తాడుగా పేరితే వస్తుంది కదా. ఈ 3 పార్టీలు కలిస్తే
కాకపోతే 175 అనేలాంటి పరిస్థితి అయితే ఇప్పుడు వైసీపీలో లేదు అనేది అందరూ చెప్తున్నారు. లేదు. ఖచ్చితంగా నేను ఏమంటున్నానమ్మా, 1 year కు ఇప్పటికే మారింది. ఇప్పుడు ఈ 2-3 నెలల్లో మరింత మారింది. ఇంకోటి చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళడం ఇవన్నీ ఉన్నాయి కదా, వరుసగా పరిణామాలు జరుగుతున్న క్రమంలో ఇప్పుడు విభజన హామీల పట్ల 22 సీట్లు 25 సీట్లు ఇస్తే మేము తీసుకొస్తామని వీరాలు పలికిన వైసీపీ ఏం చేయాలని అర్థమైంది. ఇప్పుడు ప్రధాన ఎజెండా ఇది కాదనుకుంటున్నాను. ఇది 3 రాజధానులు ఒకటి సంగతి ఏంది, చెరవ దిక్కు చెప్తున్నారు. 3 రాజధానులకు ఒకటే రాజధాని బీజేపీ గానీ టీడీపీ గానీ జనసేన చెప్తుంది. ఇటు పక్క 3 రాజధానులు కట్టుబడి వాళ్ళు చెప్తున్నారు. పోలవరం నిర్మాణ సంగతి ఏంది, కడప ఉక్కు కర్మాగారం సంగతి ఏంది, అట్లాగే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ సంగతి ఏంది, ఇవి మెయిన్ సబ్జెక్ట్స్ అవుతాయి. రేపొద్దున ప్రధాన ఎజెండా ఏవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాల కంటే మిన్న రాజకీయ ప్రయోజనాల కంటే ఆర్థిక ప్రయోజనాలు కావాలని కోరుకుంటున్నారు. 2 పార్టీల పరిపాలన చూసిండ్రు, ఇటు చూసిండ్రు అటు చూసిండ్రు. ఇప్పుడు సబ్కా సున్నా అప్నాకరణ. ఇప్పుడు ఏం చేయాలని ప్రజలు నిర్ణయించుకుంటారు. ఆ నిర్ణయం తీసుకునే క్రమంలో తొందరగా బయటపడతలేరు అంటున్నాను. మొన్న కేసీఆర్ ఓడిపోతారని చాలా మంది ఊహించారు. ఆయన కాదు, చాలా మంది కాంగ్రెస్ పార్టీ ఈ లెవెల్ గెలుస్తా అనుకోలే. మరి కనుక మనకు ప్రజల పోడు ఎట్లా ఉంటది అనేది ఇంకొక 1-2 నెలలు అయితే పూర్తిగా తేలుతుంది. మొదలైంది ఇప్పటికే. కనుక అంత ఆసాని కాదు 175. వై నాట్ 175 అనే ధీమాతో వైసీపీ లేదు కాదు. నలుగురి మీద నడికే రేపు మేము గెలుస్తామని విడిదిక్కు లేదు. ప్రజలు తీర్పుగా ఎదురు చూస్తున్నారు. ప్రజలే అనుకునే నిర్ణయం.